హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఏ మహిళా దినోత్సవం అయినా, ఏ మాతృ దినోత్సవం అయినా మనకు మాత్రము ఇంట్లో ఉండేటువంటి హౌస్ వైఫ్లకు కానీ, అలాగే ఎంప్లాయీ ఉమెన్కి కానీ వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలము ఇవాళ రేపు ఉమెను గొప్పగా వాళ్ళు అనుకున్నటువంటి కళలు నెరవేర్చుకునేందుకు బాగా శ్రమిస్తున్నారు. గొప్ప 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 స్థానాలను వాళ్ళు కూడా పురుషులతో అంటే మగవారికి మేము ఏమి తక్కువ కాదు అని అన్ని రంగాల్లో ముందున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మహిళా మనులందరూ కూడా ఏదో ఒక రంగంలో ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఒక మంచి నైపుణ్యాన్ని ఇచ్చింటారు. ఆ నైపుణ్యంతో మీరు కూడా జీవితంలో గొప్ప స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇంక ఈ వారంలో నేను మా ఇంట్లో ఉండేటువంటి కనకాంబరాల ఫ్లవర్స్ కోసుకుంటూ, అలాగే ఈ మహిళా దినోత్సవం యొక్క ప్రత్యేకత, ఇది ఎందుకు జరుపుకుంటారనే దాని గురించి కొంచెము మాట్లాడుకుందాము. అయితే ప్రతి సంవత్సరము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకుంటారనమాట. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ సాధనలను గుర్తించడానికి, అలాగే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి జరుపుకుంటారు. 20వ శతాబ్దం ప్రారంభంలో మహిళల ఓటు హక్కు, మెరుగైన వేతనాలు మరియు పని పరిస్థితుల కోసం జరిగిన కార్మిక ఉద్యమాల నేపథ్యంలో ఈ దినోత్సవం ఉద్భవించింది. అంటే మాకు కూడా సమాన హక్కులు కావాలని ఉద్యమాలు చేస్తూ ఉంటారు కదండి. స్త్రీలు కానీ పురుషులు కానీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన సమస్యలు వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన సమస్యలు వీళ్ళు. ఇలాగా 20వ శతాబ్దంలో జరిగినటువంటి మహిళల ఓటు హక్కు, అలాగే శాలరీస్ వాళ్ళు చేసేటువంటి పనికి గుర్తుగా కావాల్సినటువంటి వేతనం ఉంటుంది కదా, అది అలాగా జరిగినటువంటి ఈ కార్మిక ఉద్యమాల నేపథ్యంలో ఈ దినోత్సవాన్ని ఒక రోజుగా ఆవిర్భవించారంట, ఒక రోజుగా అనుకొని. ఇంకా దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమి అంటే, మహిళలకు సమాన హక్కులు, గౌరవం మరియు అవకాశాలు కల్పించాలని అవసరంపై అవగాహన కల్పించడము, మహిళా సాధికారతను ప్రోత్సహించడము మరియు వారిని అన్ని రంగాల్లో భాగస్వాములను చేయడము, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడటం మరియు సమానత్వాన్ని సాధించడము, కుటుంబం మరియు సమాజం కోసం మహిళలు చేసే కృషిని గుర్తించి వారిని గౌరవించడం. ఇలా మహిళలు వారి హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసిన తర్వాత 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారంగా గుర్తించింది. ఈరోజు మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణ మరియు వారి పురోగతికి అవసరమైన వాతావరణం సృష్టించాల్సిన బాధ్యతను సమాజానికి తెలియజేస్తూ ఈ రోజును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మొత్తం మీద మహిళలందరూ ఎన్నెన్నో ఉద్యమాలు చేసి వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకుంటూ అందరూ కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. ఈ రోజనే కాదు, ప్రతి మహిళకి ప్రతి ఒక్క రోజు ఒక ప్రత్యేకమైన రోజే. వారు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతర కృషితో ముందుకు వెళ్తూనే ఉంటారు. అందరూ వెళ్ళాలి. అందరూ కూడా మీరంతా కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకొని గొప్ప స్థానాన్ని పొందాలని కోరుకుంటూ, ఇంకా ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ కోసుకున్నాక ఇలా మాలలు కట్టానండి. పూజ అంతా అయింది. ఇంకా మీకోసం ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్, ఈరోజు మేము పొంగల్ చేసుకొని తిన్నాము, సండే కదా. ఇంకా అందుకోసం మీకు ఈరోజు పొంగల్, అది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది కూడా మన సాంప్రదాయంలో అందరూ కూడా పెసరపప్పు బియ్యంతో చేసుకున్నటువంటి పొంగలి మనకు, పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఈజీగా అరుగుదల ఉంటుంది. ఇంకా ఇందులో పెసరపప్పు అనేది మనకి చలువ చేస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. మనకి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక గ్లాసు కొలతకి ఇప్పుడు మీకు చూపించాను కదా, గ్లాసు పెసరపప్పు తీసుకున్నా. కొంతమంది ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకొని కూడా చేసుకుంటారు. నేనైతే ఒకటికి హాఫ్ బియ్యం తీసుకున్నా. అంటే ఒక బియ్యం అయితే హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని ముందుగా శుభ్రం కడిగి పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని మనము నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్నంతా కుక్కర్లో వేసి, దానికి వాటర్ని 1:3 కానీ 4 వంతుల్లో కానీ వేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మొత్తము పొంగిపోయి కుక్కరు, స్టవ్ అంతా పాడైపోతుంది. 1:3 లెక్కన వాటర్ వేసి పెట్టేసుకొని, కాస్త సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. ఈ లోపల మనము
పోపుకు రెడీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దీనికి పొంగలికి నెయ్యి అయితే బాగుంటుందండి. ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, అలాగే మిరియాలు, కంపల్సరీ మిరియాలు వేయాలి. డైజెషన్కి ఇవి బాగా పనిచేస్తాయి. ఇంకా జీడిపప్పు అది ఆప్షన్, ఎవరి ఇష్టం వారిది, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, ఇవన్నీ కూడా వేసి కొంచెం బాగా దూరగా వేయించేసుకోవాలి. ఏదో సామెత చెప్తారు కదా, బట్టకి జాడింపు అలాగే కూరకు తాలింపు అంటారు కదా, అలాగా ఈ పోపే కూరలకి కానీ మనం చేసేటువంటి వంటకాలన్నిటికీ కూడా మంచిగా రుచిని పెంచేదన్నమాట. ఇలా చివరిలో కరివేపాకు వేసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు జీడిపప్పు అవంతా కూడా వేగిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని, వాటర్ మనకు తక్కువగా ఉన్నాయి అనిపిస్తే కొంచెము బాయిల్డ్ వాటర్ వేసి కలపెట్టుకోవచ్చండి. నాకైతే సరిపోయాయి. అక్కడికి కొద్దిగా వాటర్ వేసినా కూడా నాకు కుక్కర్ మూత అంతా కూడా పైకి పొంగింది చూడండి. ఇంకా ఎక్కువ వేసుకుంటే పొంగిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాగా మొత్తం కలిపెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండేటువంటి గుమగుమలాడుతూ ఉండేటువంటి పొంగల్ తయారైపోతుంది. ఇది మనము నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటాము స్వామివార్లకి, ఏదో పూజా సమయంలో కానీ శనివారాలు కానీ కట్టె పొంగలి అంటాం కదా. ఇలాగా ఈ పొంగల్ని మనము ఏ చట్నీలతో అయినా కూడా, గ్రౌండ్నట్ చట్నీ కానీ లేకపోతే ఇలా అల్లం చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఆరోగ్యానికి మంచిది, చలువ చేస్తుందన్నమాట. పెసలు మంచి ప్రోటీను, అలాగే మనకి మంచి చలువను కూడా ఇస్తాయి. అన్నిటికంటే ఏ పప్పులు ఆరోగ్యానికి మంచివి అంటే పెసరపప్పు మంచివి అని చెప్తారు కదా. ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఈజీగా చేసుకున్నటువంటి పొంగలి అల్లం చట్నీ రెసిపీ నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి ఎవరైనా ఎలా చేసుకోవాలి అనుకుంటే. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, బై బై. మరోసారి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. థ్యాంక్ యూ.